మా ఛానల్ ఫ్రైడే ఓటీటీ మీ ముందుకు తీసుకొచ్చేసింది తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్స్. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ నోవోకైన్. ద బాయ్స్ సిరీస్ లో చేసిన జాక్ వెడ్ ఈ మూవీలో లీడ్. ఎదురు దెబ్బ తగిలివాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. ఈ మూవీలో హీరోకి నొప్పంటే తెలియదు. ఒక మెడికల్ కండిషన్ వల్ల పెయిన్ అస్సలు ఫీల్ అవ్వలేడు. లోన్స్ ఇచ్చే క్రెడిట్ యూనియన్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. క్రిస్మస్ రోజు దొంగలు దోచుకోవడానికి వస్తారు. మేనేజర్ని చంపి హీరో లవర్ని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు అనేది స్టోరీ. యాక్షన్తో పాటు కామెడీ కూడా ఉంటుంది ఈ మూవీలో. చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ కామెడీ చూసినట్టు అనిపించింది. ఫైట్స్ అండ్ స్టంట్స్ మూవీలో హైలైట్. నొప్పి తెలియకపోవడం అనే కాన్సెప్ట్ని ఫైట్స్లో యూజ్ చేసిన విధానం అయితే కొత్తగా అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్గా అనిపిస్తాయి. యాక్షన్, డ్రామా అండ్ కామెడీని బ్యాలెన్స్ చేస్తూ థ్రిల్లింగ్ అండ్ ఫన్నీగా అనిపించే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. వైలెంట్ సీన్స్ నచ్చని వాళ్ళు ఈ మూవీని చూడొద్దు. ఇంగ్లీష్ అండ్ హిందీలో రెంట్ బేసిస్ మీద ప్రైమ్ వీడియోలో ఉంది. నెక్స్ట్ మూవీ క్రేజ్ XY. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే క్రేజీగానే ఉంటాయి. డాక్టర్ అయిన అభిమన్యు సూద్ తన కెరియర్ని కాపాడుకోవడానికి 5 కోట్ల రూపాయలు తీసుకొని కారులో బయలుదేరతాడు. మధ్యలో ఒక కాల్ వస్తుంది, తన కూతురు కిడ్నాప్ అయ్యిందని. ఫస్ట్ ప్రాంక్ అని అనుకున్నా, తర్వాత నిజమని తెలుసుకుని ఏం చేశాడు అనేది స్టోరీ 90% కారులోనే జరుగుతుంది. క్యారెక్టర్స్ ని ఎవరిని డైరెక్ట్ గా చూపిరు, మొత్తం ఫోన్లోనే కాన్వర్సేషన్స్. ఫస్ట్ హాఫ్ టెన్షన్ పెడుతూ రేసీ స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్ గా నడుస్తుంది. ఒక సీన్ లో కార్ టైర్ మారుస్తూ కిడ్నాపర్ తో మాట్లాడుతూ సర్జరీని వీడియో కాల్లో గైడ్ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం ఒకేసారి చేస్తూ టెన్షన్ ని పీక్ తీసుకెళ్లారు. ఆన్లైన్ క్లాసెస్ గురించి ఉన్నాం గానీ ఇది ఆన్లైన్ సర్జరీ. ఆ సర్జరీని డైరెక్ట్ గా చూడలేని వాళ్ళు ఈ మూవీని చూడొద్దు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ఓకే అనిపిస్తుంది. ఓవరాల్ గా తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ హిందీలో ప్రైమ్ వీడియోలో ఉంది. నెక్స్ట్ మూవీ బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. బుల్లెట్ ట్రైన్ అనగానే గంటకి 320 కిలోమీటర్ స్పీడ్లో వెళ్లే జపాన్ ట్రైన్ గుర్తొచ్చింది. మీ గెస్ కరెక్టే, ఇది జపనీస్ మూవీ. టోక్యోకి వెళ్లే హయాబుసా 60 అనే బుల్లెట్ ట్రైన్లో బాంబు ఉందని, స్పీడ్ 100 కంటే తగ్గితే పేలిపోతుందని ఫోన్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ సస్పెన్స్ అండ్ నాన్ స్టాప్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఎలా వర్క్ అవుతుంది అనేది టెక్నికల్ గా బాగా చూపించారు. ట్రైన్ ని ఆపకుండా ప్యాసింజర్స్ కి ఏమీ అవ్వకుండా ఉండేలా చేసే ప్లాన్స్ అన్ని రియలిస్టిక్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ స్లో అయినా లాస్ట్ 20 మినిట్స్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. నిజమైన బుల్లెట్ ట్రైన్స్ ని ఈ మూవీలో చూపించారు. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెక్స్ట్ వియత్నమీస్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యూరీ. ఒక విలేజ్ లో నివసిస్తూ ఉంటారు సింగిల్ మదర్ అయిన హాయ్ అండ్ చైల్డ్ మాయ్. ఒక రోజు మాయ్ కిడ్నాప్ అవుతుంది. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, తన తల్లి అయిన మాయ్ కాపాడగలిగిందా లేదా అనేది స్టోరీ. మూవీ స్టోరీ సింపుల్ అయినా నాన్ స్టాప్ యాక్షన్ సీన్స్ అయితే థ్రిల్లింగ్ గా ఉన్నాయి. మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లీడ్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ గురించి ఉంటాయి. లాగ్ గా అనిపించవు. రేసీ స్క్రీన్ ప్లేతో సాగే యాక్షన్ హాలీవుడ్ హిట్ అయిన టేకెన్ మూవీని గుర్తు చేస్తుంది. యాక్షన్ జోనరా మూవీస్ నచ్చే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. వియత్నమీస్ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో ఉంది. మేము రికమెండ్ చేసిన మూవీస్లో ఏ ఒక్క మూవీ నచ్చినా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.